వెల్కమ్ టు అవర్ కన్మా వ్లాగ్. లొకేషన్ బాగుంది కదా అని చెప్పి కెమెరా ఆన్ చేసి అరే ఒక వీడియో తీరా అంటే వీడు నేచర్ని వదిలేసి నా మీద ఫోకస్ పెట్టడంలో బిజీ అయిపోయాడు అనమాట. తీసేట్లే అనుకునే లోపు బిల్డింగ్ ఎక్కేసి ఫ్లవర్ కోసేసి మా గర్ల్ ఫ్రెండ్కి ఇస్తా అన్నాడు అనమాట. నేను ఇంట్లో చెప్తా అనేసరికి తీసుకెళ్లి ఆ పువ్వుని వాళ్ళ అమ్మ చెవిలో పెట్టాలని చూస్తున్నాడు అనమాట. నేను మాత్రం ఊరుకుంటానా, జరిగింది చెప్పేశాను అనమాట. పువ్వు ఇచ్చేసాం కదా అని చెప్పి హీరోలా ఫీల్ అయిపోయి కైట్ ఎగిరిద్దామని చూసాడు. కైట్కి మాత్రం మూడు రాలేదన్నమాట. కైట్కి ఇంట్రెస్ట్ లేదు అనుకునే లోపు గాలికి మాత్రం ఫుల్ జోస్ వచ్చేసి నా హెయిర్ ని చెడగొట్టేసింది అనమాట. అలా జుట్టు దూకుంటూ బయట చూసేసరికి పక్షులు ఎగురుతూ కనిపించాయి అనమాట. మన హిందూ ఆచారం ప్రకారం చనిపోయిన వాళ్ళు మనతో లేకపోయినా ఆత్మ అండ్ బ్లెస్సింగ్స్ మన ఫ్యామిలీతో ఉంటాయని నమ్మకం. ఇలాంటి పండుగలకు వాళ్ళని మర్చిపోకుండా పితృరుణం తీర్చుకోవడం కోసం వాళ్ళకి గౌరవం ఇచ్చి మనం అయితే కృతజ్ఞత తెలుపుకుంటాం. దండం పెట్టుకోరా బాగుపడతావు అంటే ఫ్లాష్ మ్యాన్ కంటే స్పీడ్ గా పెట్టేసుకుని నాకు బాగుపడే లక్షణాలు లేవు అంటున్నాడు అనమాట. పండక్కి మా ఇంట్లో చేసుకున్న వంటలు ఇవే అనమాట. ఇంతకు మీరేం చేసుకున్నారో నాకు కమెంట్స్ లో చెప్పేయండి. వీళ్ళేంటబ్బా అందరు కొట్టిస్తున్నారు కానీ నాకు మాత్రం వడ్డించట్లేదా ఏంటా అని చూస్తున్నాడు అనమాట. ధూల్పేట కాకపోయినా నాకు ధూలు ఎక్కువ గైస్. మా చెల్లికి హెడ్ మసాజ్ చేస్తారా అని చెప్పి అలా నటిస్తూ తల మీద 4 తన్నులు తన్ని నెలకి తిరిగే లోపు నన్ను తన్నిందనమాట. నా మీద ఎప్పటి నుంచో పగ పెట్టుకున్నట్టుంది, అందుకే తన్నితో నడుము కూడా పట్టేసింది. ఓకే మరి మళ్ళీ కొత్త వ్లాగ్ తో మేము ముందుకు వచ్చేస్తా. ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.